ఏమండి రాధాదేవి గారు, అశోక్ వనంలో సీత, నటరాజు ముందు రాధ. వాట్ ఇస్ దిస్? చూడండి, మన ఇద్దరి కోసం ఒకే రకమైన చీర తీసుకొచ్చాను. ఏదో పండగ రోజున మన ఇద్దరు కట్టుకోవాలి. తీసుకోండి. ఎందుకు? ఎందుకేంటండి, మీరు డాన్స్ నేర్పించారు, మా బావకు నచ్చింది, ఐఎమ్ హ్యాపీ. అవునండి, మీరు డాన్స్ నేర్పించేటప్పుడు తప్ప ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటారు ఏమిటి? ఏమైనా పోగొట్టుకున్నారా? ఇలా ఏంటి? చచ్చా, ఏముందని పోగొట్టుకోవడానికి? నాకు తెలుసు మీరేం పోగొట్టుకున్నారో. వాళ్ళ నాన్నని. అఫ్కోర్స్ ఇదంతా మీ పర్సనల్ విషయాలు అనుకోండి. వచ్చింది వచ్చినట్టు పోక ఉన్నదంతా నెత్తినేసుకుంటుందని మీరు అనుకోకపోతే ఒకటి అడుగుతాను, మీ ఆయన నన్ను వదిలేశారా? నా అదృష్టం నన్ను వదిలేసింది. ఈ సీతమూరు కబుర్లు నాకు చెప్పండి. ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని బంగారం లాంటి బిడ్డలు వదిలేసి వెళ్ళిపోయాడంటే వాడు సన్నాస్ రాజానా అయి ఉండాలి, రంగేళి రాజానా అయి ఉండాలి. రెండు కాదు, ఆయన మనిషి, మనసున్న మనిషి. చచ్చ, మనసుంటే మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తారా? వాడు అడ్రస్ ఇవ్వండి, టాప్ లేపు తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ చేస్తాను. లేదమ్మా, పట్ట పగులు చీకటి పడితే ఆ తప్పు సూర్యుడితో అవుతుంది. అడ్డుపడ్డ మబ్బుది కానీ మబ్బులు ఎంతసేపు ఉంటాయండి? అవి పోగానే వెళ్తూ చూస్తుందిగా. ఆ మబ్బులు వెళ్ళేసరికి నిజంగానే చీకటి వస్తే ఏమోనండి, కొందరికి లేక బాధ, కొందరికి ఉండి లేక బాధ. మీరేమో మా వారు మంచివారు కానీ లేరు అంటున్నారు. కానీ మా వారు ఉన్నారు, మంచివారే, ఉన్నా లేనట్టే ఉన్నారు. అంటే అంటే ఏముందండి? మన ఇద్దరం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. అసలు పెళ్ళి చేసుకుంటారు? ఇది చూడండి, నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. ఇక్కడ మన ఇద్దరు తప్ప వేరెవరు లేదు. దానికి ఎట్టగో అర్థం కాదులేండి. పెళ్ళయ్యాక భర్త భార్య అని, భార్య భర్తని కావాలనుకుంటారు కదా. కరెక్ట్. నేనేమో మా బావని కావాలనుకుంటాను, మా బావేమో నన్ను అక్కర్లేదు అనుకుంటున్నాడు. నిజండి, ఈ సంగతి నీకే కాదు మా ఫ్రెండ్స్తో కూడా చెప్పాను, కానీ నమ్మటం లేదు. ఏమండి, నాకు ఒక చెడ్డ గుణం. మా వారి గురించి ఏదైనా సరే మా ఫ్రెండ్స్తో చెప్పాలి, లేకపోతే నా కడుపు పెద్దపోతుంది. మా ఆంటీ ఉంటుంది, మీ వారి ముచ్చట్లు ఎవ్వరికీ చెప్పకూడదని. ముచ్చట్లు ముచ్చరించుకోవడానికి కాకపోతే ఎందుకు చెప్పండి? అందులో శ్రీవారి ముచ్చట్లు. మా బావ బెడ్రూమ్కి వచ్చే వరకు బాగుంటాడు, లోపలికి వచ్చే కూడా బాగుంటాడు, బెడ్ మీదకి వచ్చే కూడా బాగుంటాడు. బెడ్ మీద కూర్చోగానే వెళ్ళిపోతాడు. ఏంటంటే చెప్పడు, ఎందుకంటే మాట్లాడు. అసలు మీకు ఒక విషయం చెప్తే నమ్మరు. నాకు అసలైతే జరగలేదు. హలో, నేనండి రాధని మాట్లాడుతున్నాను. ఏ రాధ? ఒక విషయం మీతో అర్జెంటుగా మాట్లాడాలి. వెంటనే బయలుదేరుతారా? అలాగే. రాధా, రాధా, అర్జెంటుగా రమన్నా. కూర్చోండి. పర్వాలేదు, చెప్పు. ఆ రోజు చనిపోయి నన్ను బ్రతికించారు. నేను బ్రతకడానికి ఒకటి అడిగాను, గుర్తుందా? ఏంటి? నా మూలంగా ఆ అమ్మాయి జీవితం నాశనం కానివ్వనని మాటిచ్చారు. అవును, ఇప్పుడు ఏం చేశాను? అదే, ఆ మాట మీరు నిలబెట్టుకున్నారా? అది నిలబెట్టుకోవడానికేగా కాపురం చేస్తున్నాను. మాటతో కాపురం చేస్తున్నారు, మనసుతో కాదు. రాధా, నిజం చెప్పండి, ఆమె మీతో సుఖపడుతుందా? మీ నుంచి ఏ సుఖాన్ని పొందిందా? రాధా, ఎలా తెలుసుకున్నావని అడగద్దు, ఎందుకు తెలుసుకున్నావని అడగద్దు. మీ తప్పు కాదు, నా తప్పు కాదు, ఆమె తప్పు కాదు. దురదృష్టం చేసిన తప్పు. ఆమె ఈ శిక్ష అనుభవించకూడదు. నన్ను ఏం చేయమన్నావు రాధా? ఆమెను కాదనాలి కాదు,
ఆమె మనసు కష్టపెట్టాలి కాదు. ఆమెతో ఎప్పుడు మాట్లాడదామనుకున్నా, ఆమెనెప్పుడు దగ్గరకు తీసుకుందామనుకున్నా, నువ్వే నువ్వే కనిపిస్తున్నావు. ఉండటం మూలంగానేగా కనిపిస్తున్నాను. నేనే లేకపోతే రాధా, అంత మాట అనొద్దు. భగవంతుడు ఒక మనసు కోసమే ఒక మనసును పుట్టిస్తాడనుకున్నాను, కానీ ఒక మనసుని రెండు మంచి మనసుల మంచితనంతో చంపేస్తాడనుకోలేదు. రాధా, ఆమె జీవితానికి అన్యాయం జరగకుండా నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నా మాట నమ్ము. అచ్చం తీరాగే ఉందిరా. అమ్మ నానత్తే అచ్చం తాత పోలిక. అవునరా, మీ పోలిక కూడా ఉంది. మోము చూడంగా తాత, ముక్కు చూడంగా అత్త, కన్ను చూడంగా. ఈ నాట దానికి కూడా వచ్చేసింది. దానిలో మా గొప్పగా నువ్వే కన్నావు. ఆయన సన్యాసంలో కలవబట్టి కానీ లేకపోతే నేను నీ పాటి కనడం.